డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద రాజశేఖర 2009లో 100 ఎకరం సేకరించి దాన్ని స్టోరేజ్ ట్యాంక్ గా ఉంచి దాన్ని 36 కోట్లు శాంక్షన్ చేసి ఒక ట్యాంక్ కట్టారు సార్ ఈశాన్య మన ఊరికి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ 100 ఎకరం ల్యాండ్ లో కంప చెట్టు పెరిగిపోయి బాగా దాన్ని చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులకి మామిడి తోట రైతులకి బాగా ఇబ్బంది ఉంది సార్. గత 5 సంవత్సరాలు బట్టి నేను పోరాడినా కూడా గవర్నమెంట్ లో రూపాయి ఇవ్వలేదు. కానీ మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా నేను అర్జీ పెట్టాను. మొన్న ఎండిఓ గారు పర్మిషన్ ఇస్తే నేను జంగిల్ మొత్తం శుభ్రం చేస్తానని చెప్పాను. ఆ పర్మిషన్ కోసం RWSC గారు ఇవ్వాలి అని సార్ అన్నారండి. మీరు కానీ పర్మిషన్ ఇస్తే దాంట్లో శుభ్రం చేయాలి జంగిల్ సార్. మన అమరావతి లాగా ఉంది సార్. అవునండి, అమరావతి లాగా ఉంది. దాంట్లోకి మనం చింతలపూడి లిఫ్ట్ ద్వారా వాటర్ వస్తే దాన్ని కృష్ణపేట మండలం మొత్తానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా సప్లై చేశాను. పూర్తయింది సార్, పూర్తయింది. పైప్ లైన్ పూర్తయింది సార్. మోటార్లో మొత్తం పెట్టారు, ట్రయల్ రెడీ చేశారండి. అదొకటి సార్. అట్లా అట్లాగే సార్. అవును సార్, అదొకటి సార్. మా విలేజ్ కరెంటు సమస్య మన కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు వస్తుంది సార్. మా విలేజ్కి మెయిన్ సమస్య ఏంటంటే అగ్రికల్చర్ కరెంటు విలేజ్ కరెంట్ కలిసి ఉండటం వల్ల దానికి ఎల్సీ తీసుకుంటే దీనికి గంట సేపు ఊళ్ళో కరెంట్ పోతుంది సార్. దానికి అందరూ గ్రామస్తులు అందరూ మనకి ప్రభుత్వం మీద కరెంట్ పోతుందని చాలా బ్యాడ్గా ఉంది సార్. దాన్ని మనం పుట్టాల రామనగరంకి RDSS స్కీమ్ ద్వారా విలేజ్ పేటర్ సపరేట్గా అగ్రికల్చర్ పేటర్ సపరేట్గా చేశారు సార్. అదే స్కీమ్ మన విలేజ్ కూడా పెట్టాము ఆల్రెడీ. దాన్ని చేయమని అడుగుతున్నాము ఏఈ గారిని. అంటే నెక్స్ట్ స్కీమ్ పెడతామన్నారండి, నెక్స్ట్ ప్రపోజ్. అవునండి, అది నెక్స్ట్ మా విలేజ్ పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ సార్. కరెంట్ పొద్దా పోతుంది సార్. అగ్రికల్చర్ పేటర్ సపరేట్గా విలేజ్ పేటర్ సపరేట్గా వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అది నెక్స్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకెవరైనా మాట్లాడితే సుమారు 2 కిలోమీటర్స్ సార్ ఇంటర్నల్ రోడ్ ఉంటాయి. SC ST ఏరియా, OC ఏరియాలో, BC ఏరియా 2 కిలోమీటర్లు ఉంటాయి సార్. అన్ని కలిపండి 2 కిలోమీటర్లు ఇంటర్నల్ రోడ్డు, SC ST ఏరియా, OC BC ఏరియా మొత్తం కలిపి 2 కిలోమీటర్స్ ఉంటాయి సార్. అది అది కూడా మీ హాయం ఇవ్వాలని ఆశిస్తూ వస్తుంది. అట్లా సార్, మీరు ఇస్తే సార్ రమేష్ ఇచ్చేది. రమేష్ పేరు చెప్పానుకోండి. ఇప్పుడు 2.5 కోట్లు గుర్తు చేసింది రమేష్. మేమందరం రమేష్ అనుకున్నాం యాక్చువల్లీ. మీరు మాకు అదృష్టం ఏంటంటే రమేష్ మొత్తం మీద రాయలోళ్ళు చేశారు కదా. రమేష్ అని అంటూ మాకు కొంచెం ఊరికి హెల్ప్ అవుతుంది. మాలపల్లి వచ్చారండి మీరు. మాలపల్లి నుంచి ఊళ్ళో అందరం తిట్టుకోవడం అంతకుముందు. ఇప్పుడు బాగుందండి అది. ఓకే సార్. అవును సార్, ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం. చెప్పారు RWSC చెప్పారు. ముందు ఒకసారి అందరు ఈ రోడ్డు ఎక్కడ దాకా చివరి దాకా వేసారమ్మా? ఇంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? బురదగా ఉండేది. సరే, ఇలాంటి రోడ్లు ఇంకెన్ని ఉన్నాయి పల్లెలో? సిమెంట్ రోడ్డు కావాల్సినవి రామచంద్రపురం వెళ్ళే రోడ్డు కలిసేది ఒకటి, తార్ రోడ్డు కలిసేది ఒకటి ఉందండి. ఓకే, మెయిన్ రోడ్ ఈ రెండు. తార్ రోడ్ అంటే మెయిన్ రోడ్డు. ఓకే, నడిచేది కూడా SC వాళ్ళు మొత్తం అదేనండి. సరే, అవును అవును, అది మన మెయిన్ రోడ్ అండి. మొత్తం అన్ని కలిపి సుబ్బారావు గారు చెప్పింది, సురేష్ గారు చెప్పింది ఒక 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు అన్న ఓట్లతో సంబంధం లేదు. ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ రోడ్లు వేద్దాం. అందరికీ రోడ్లు వేద్దాం. ఎందుకంటే మంచి ఇల్లుండి రోడ్డు ఉంటే ఎవరి పనులు చేసుకొని బతుకుతారు. తర్వాత ఈ మధ్య ఈ నెలలో కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు కొంతమందికి రాయటం జరిగింది. ఇంకా అర్హత ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కూడా తీసుకో సర్పంచ్ గారు. ఆ తర్వాత ఇళ్ళకి రాస్తున్నారా? ఇల్లు రాస్తున్నారమ్మా? తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి త్వరలోనే
ప్రభుత్వం స్పష్టమైన విధానం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఇక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా ఒక నిమిషం. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు తల్లులు ఎవరైతే ఉన్నారో చేతులు ఎత్తండి. ఇంతకుముందు అమ్మఒడి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. రేపు మీ అందరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. రేపు తల్లికి వందనం. స్కూల్స్ తెరిచేది ఎప్పుడు? రేపే కదా. స్కూల్స్ తెరిసే రోజే స్కూల్ పిల్లలకి ఒక్కొక్కరికి ఎంత చెప్పండి? ఒక్కొక్కరికి ఎంత? 15,000 రేపు తల్లుల అకౌంట్లో పడుతున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చూసుకోండి. మీ అకౌంట్లో పడకపోతే సుబ్బారావు గారిని అడగండి.